ఎస్సీ వర్గీకరణను రద్దు చేసే వరకు శాంతియుత పోరాటం కొనసాగుతుంది. డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్. ఎస్సీ వర్గీకరణతో మాల సామాజిక వర్గం పూర్తిగా ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని, ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంటులో చట్టం చేసే వరకు దేశవ్యాప్తంగా శాంతియుత పోరాటం కొనసాగిస్తామని మాల మహానాడు అండ్ రాక్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణకి బీజం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే వేసిందని, ప్రస్తుతం దాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం దళితుల ఐక్యతని దెబ్బతీస్తుందని ఆరోపించారు. దేశంలో ఎస్సీ రిజర్వేషన్ల ద్వారా ఇప్పటికే చాలా స్వల్ప శాతం మందికే ప్రయోజనం చేకూరుతోందని, అలాంటి రిజర్వేషన్లని దేశవ్యాప్తంగా ఉన్న 1108 ఎస్సీ కులాలకు, అలాగే తెలుగు రాష్ట్రాల్లోని 59 ఎస్సీ కులాలకు ఎలా పంచుతారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. సామాజిక న్యాయం పేరుతో కేవలం రిజర్వేషన్లో మాత్రమే మార్పులు చేయడం సరిపోదని, దేశ సంపద పంపిణీ, మంత్రి పదవులు, అధికార స్థానాల కేటాయింపుల్లో కూడా అదే సామాజిక న్యాయం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితులపై దేశవ్యాప్తంగా రాజకీయ కుట్ర జరుగుతోందని ఆరోపించిన ఆయన, ప్రజలు సంకల్పిస్తే ఏ చట్టాన్నైనా ప్రజాస్వామ్య పద్ధతిలో వెనక్కి తీసుకునేలా ప్రభుత్వాలను ఒప్పించవచ్చన్నారు. మాల సమాజం తన ఉనికిని కాపాడుకునేందుకు శాంతియుత ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో కేశవ్ ప్రసాద్, గోవిందప్ప, నరేష్, అరవింద్ కుమార్, యాదయ్య, కాశయ్య, నారాయణ, బోగరి విజయ్ కుమార్, అనిమల్ల నరహరి, నాని, చిన్న తదితరులు పాల్గొన్నారు. టాప్ 99 న్యూస్. కాబట్టి ప్రజలు తలుచుకుంటే ఎనీ గవర్నమెంట్ విల్ హ్యావ్ టు ఫ్రీ ఫ్రమ్ ద ఇష్యూ ఆఫ్ కాన్స్పిరసీ. ఎవరైనా సరే పారిపోవలసిందనే విషయాన్ని మీరు గమనించారు మిత్రులారా. ఇక సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. విత్ డ్యూ రెస్పెక్ట్ టు ద సుప్రీంకోర్టు, కోర్టులు అనేవి తీర్పులు టైం టు టైం ఇస్తూ ఉంటాయి మిత్రులారా. ప్రజాస్వామ్యంలో పొలిటికల్ డైనమిక్స్ని, పొలిటికల్ ఆస్పిరేషన్స్ బట్టి ఇస్తూ ఉంటాయి.